ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారి అందరికీ నమస్కారం అండి. ఇక కుంభరాశి వారికి రేపు శుక్రవారం ఏప్రిల్ 24వ తారీఖున పంచమ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుని యొక్క ప్రభావం చేత ఈరోజు కుంభరాశి వారి జాతకం ఏ విధంగా ఉండబోతోంది, అలాగే మీరు ఎటువంటి పరిహారాలను ఈరోజు చేసుకుంటే మీకు శుక్రవారం ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక ఈ 2026వ సంవత్సరం ఏప్రిల్ 24వ తారీఖున శుక్రవారం రోజున కుంభరాశి వారికి పూర్తి ఫలితాలను చూసినట్లయితే గనక రేపటి రోజు కుంభరాశి వారికి సమయాన్ని వృధా చేయకుండా గడుపుతారు. ఎటువంటి పైనైనా చాకచక్యంగా పూర్తి చేస్తారు. అలాగే ఎంతటి సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. ముఖ్యంగా రేపు శుక్రవారం రోజున ఆగిపోయిన పనులన్నీ పూర్తి చేసుకుంటారు. సమయానికి డబ్బులు చేతికి అందుతాయి. మొండి బాకీలు వసూలు అవుతాయి. ఇతరుల ద్వారా మేలు పొందేటటువంటి అవకాశాలు రేపు ఎంతో బాగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక రేపు శుక్రవారం రోజున కుంభరాశి వారు దేవాలయాలను సందర్శిస్తారు. ఆత్మవిశ్వాసం మీలో మరింతగా పెరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు గొడవలు గోలలు లేకుండా అందరితో కలిసిమెలిసి ఉండటానికి ఎక్కువగా ప్రయత్నాలు కూడా చేస్తారు. మంచి వారితో స్నేహం చేయడం వలన మీ జీవితంలో మార్పు కనిపిస్తుంది. డబ్బులను పెట్టుబడి పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. మీరు కోరుకున్న ప్రతిదీ నెరవేర్చుకుంటారు. ఇక ఈరోజు కుంభరాశి వారు ఆదాయం పెంచుకోవడానికి అనేక మార్గాలను అన్వేషిస్తారు. అలాగే రేపు కుంభరాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. అలాగే రేపు కుంభరాశి వారికి గవర్నమెంట్ పరమైన లోన్లు కానీ సబ్సిడీలు కానీ పొందుతారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగం మీకు పొందే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. ఇక రేపటి రోజున కుంభరాశి వారు మీ యొక్క కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేస్తారు. ఇష్టమైన వారితో మీరు రేపు టైం స్పెండ్ చేస్తారు. భార్యాభర్తల మధ్య కలతలు గొడవలు ఉంటే అవి తీరిపోతాయి. మీ యొక్క భార్యాభర్తల మధ్య బంధం మరింతగా ఏర్పడుతుంది. అలాగే రేపటి రోజున కుంభరాశికి చెందిన కళాకారులకు మంచి అవకాశాలు మీకు అందివస్తాయి. ముఖ్యంగా రేపు కుంభరాశి వారికి మీ జీవితంలో చక్కటి ఎదుగుదల కనిపిస్తూ ఉంది. మీరు రేపు వాహనాలు కొనుగోలు చేయాలి అనే మీ యొక్క ఆలోచన అయితే ముందుకు సాగుతుంది. అలాగే మీరు పాత వాహనం మార్చాలి అనే పనులు కానీ అవి ఎంతో బాగా కనిపిస్తున్నాయి. మీకు రేపు నూతన గృహాలు, ప్లాట్లు, స్థలాలు కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే రేపు శుక్రవారం రోజున కుంభరాశి వారు మీకోసం కన్నా కూడా మీకు ఇష్టమైన వారి కోసం డబ్బులను బాగా ఖర్చు పెడతారు. అలాగే మీరు రేపు మీ ఇష్టమైన వారి కోసం ఏదైనా త్యాగం చేయడానికి కూడా సిద్ధపడతారు. అలాగే మీకు అనుకున్నంతగా ఆదాయం అయితే పెరుగుతుంది. ఏదైనా మొండి బాకాయిలు ఉంటే అవి మీకు రేపు వసూలు అవుతాయి. అంటే మీకు గతంలో రావాల్సిన మొండి బాకీలు రేపు మీకు వసూలు అవుతాయి. ఆ డబ్బులు మీ చేతికి అందుతాయి. ఇక ముఖ్యంగా చెప్పాలంటే కుంభరాశి వారికి మీ యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తారు. దీర్ఘకాలిక రోగాలు తగ్గుముఖం పడతాయి. అలాగే ఈరోజు మీరు అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు. ఈ రోజున విద్యార్థులకు చదువులపైన శ్రద్ధ పెరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా కుంభరాశి వారికి రేపు శుక్రవారం కలిసి వచ్చే రోజు అని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క కుంభరాశికి చెందిన ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగ మార్పులు కూడా అనుకూలిస్తాయి. అలాగే అనేక ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి. ఇక ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారాలు అనుకూలంగా కనిపిస్తున్నాయి. నూతన వ్యాపారాలు లాభాలలో నడుస్తాయి. పెండింగ్ బిల్స్ వసూలు అవుతాయి. సమయానికి డబ్బులు చేతికి అందుతాయి. ఇక ఈరోజు వ్యాపార పరంగా కుంభరాశి వారికి ఎంతో వృద్ధి కనిపిస్తుంది. ఇక ఈ కుంభరాశి వారికి రేపు శుక్రవారం రోజున మీకు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి మీరు మీ ఇంట్లో స్వయంగా దీపారాధన చేసుకొని
మీ దగ్గరలో ఉన్న దుర్గామాత ఆలయానికి వెళ్ళి అమ్మవారికి అభిషేకం చేయించుకోండి. ఈ విధంగా మీరు చేసుకుంటే గనక చక్కగా మీకు శుక్రవారం మరింతగా శుభప్రదంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు గనక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్‌గా వస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్.